హలో ఫ్రెండ్స్, పుష్ప 2 ద రూల్ సినిమాకి సంబంధించిన రీలోడెడ్ వర్షన్ గురించి మీకు పూర్తిగా సమాచారం అందించడానికి వచ్చాను. సినిమాలో అదనపు 20 నిమిషాల సీన్స్ ఏమిటి, అవి సినిమాలో ఎలా ప్రత్యేకత కల్పించాయి, ఈ వీడియో మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మూవీ బస్. మనకి ఫస్ట్ కంటెంట్ వచ్చేసి, అసలు మనకు అందరికీ చాలా డౌట్ ఉండొచ్చు, ఏమిటి ఆ 20 నిమిషాలు, ఏమిటి ఆ రీలోడెడ్ వర్జన్ అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్. కానీ అది ఈ 20 నిమిషాలు, దానికి ఆ 20 నిమిషాలు మనం ఏం చెప్తున్నామంటే, పుష్ప 2 రూల్ యొక్క రీలోడెడ్ వర్షన్ అనేది థియేట్రికల్ వర్జన్కి అదనంగా కొత్త సీన్స్ రూపొందించారు ఫ్రెండ్స్. ఈ 20 నిమిషాల్లో కథను మరింత బలంగా డీప్గా మార్చేయబడింది. జాతర సీక్వెన్స్ ఫ్రెండ్స్, ఈ రీలోడెడ్ వర్జన్లో గంగమ్మ జాతర అనే పాట ఉంది కదా ఫ్రెండ్స్, అది దానికి ఫెమినైన్ అవతార్ వేసినారు ఫ్రెండ్స్ మన అల్లు అర్జున్ గారు. ఆ గంగమ్మ జాతర సీక్వెన్స్ మరింత డీటెయిల్డ్ వర్జన్గా చూపించారు ఫ్రెండ్స్. ఈ మూవీలో పుష్ప ఫెమినైన్ అవతార్లో కనిపించే సీన్స్ ప్రేక్షకులకు చాలా డీప్ ఎమోషన్స్ అందిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి థర్డ్ పాయింట్ ఏమిటంటే, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ఫ్రెండ్స్. పుష్ప తన శత్రువుల మీద చేసుకునే కొత్త యాక్షన్ సీన్స్ ఈ 20 నిమిషాల్లో ఉన్నాయి. ఇవి సినిమాలోనే యాక్షన్ లెవెల్ని మరింత ఎలివేట్ చేశాయి ఫ్రెండ్స్. మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్, పుష్ప 2 ఏ రేంజ్లో ఎదిగిందని. నెక్స్ట్ వచ్చేసి మనకి కథానాయకుడు బలమైన క్యారెక్టర్ ఫ్రెండ్స్. అంటే మన పుష్ప శ్రీవల్లి మధ్య బలమైన ఎమోషనల్ మూమెంట్స్, కుటుంబం పట్ల అతని బాధ్యతల్ని హైలైట్ చేస్తూ కొత్త సీన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అది కూడా ఈ 20 minutes రీలోడెడ్ వర్జన్లో యాడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మన 5th పాయింట్ వచ్చేసి పొలిటికల్ డ్రామా ఫ్రెండ్స్. అంటే మన బంగ్వర్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టర్ ఉంది కదా ఫ్రెండ్స్, పవర్ఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది ఫ్రెండ్స్. ఈ 20 నిమిషాలలో ఆ రాజకీయ డైనమిక్స్, విజువల్స్ మరింత అద్భుతంగా చూపించారు. ఇలాంటి రీలోడెడ్ వర్షన్ వల్ల ప్రేక్షకులు కథను ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. మీరు ఈ కొత్త వర్షన్ కోసం ఎంత ఎక్సైట్మెంట్గా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.